ఒకనాడు షిరిడీ వీధిలో సాయిబాబా తాత్యాతో కలిసి వెళుతూ ఉన్నాడు. అప్పుడు వారు ఓ వ్యక్తి తన భార్యపై గట్టిగా అరుస్తూ దుర్భాషలాడుతూ ఉండడము విన్నారు. అంతలో ఆ వ్యక్తి బాబాను చూసి పరిగెత్తుకుని వచ్చి నమస్కరించి, బాబా, మీ దయ వల్లే నేను మాట్లాడగలుగుతున్నాను అని అన్నాడు. అప్పుడు వారు అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోయారు. మరో చోట కొందరు వ్యక్తులు ఓ వ్యక్తిని శిక్షిస్తూ కనపడగా తాత్యా వారిని ఎందుకు అతన్ని శిక్షిస్తున్నారు అని అడిగాడు. అప్పుడు వారు, ఇతను మా దగ్గర దొంగతనం చేయబోయాడు, అందుకే శిక్షిస్తున్నాం అన్నారు. తాత్య ఆ వ్యక్తిని పరీక్షగా చూసి బాబా దగ్గరకు వచ్చి, బాబా, ఆ వ్యక్తికే మీరు కళ్ళు ప్రసాదించారు, గుర్తుందా అని మరలా చూశారా బాబా, మీరు మాట ప్రసాదించిన వ్యక్తి అలా దుర్భాషలాడుతూ ఉన్నాడు, చూపు ఇచ్చిన వ్యక్తి ఇలా దొంగతనం చేస్తూ ఉన్నాడు, మీ దయకి ప్రేమకి వీరు అర్హులు కారు బాబా అన్నాడు బాధగా. అప్పుడు బాబా నవ్వుతూ, చూడు తాత్య, వారందరూ నన్ను బాబా అని పిలుస్తారు, అంటే తండ్రి అనేగా. తండ్రి తన పిల్లలు తప్పు చేస్తే వదిలేయుడుగా, వారిని సరిదిద్ది బాగు చేసుకుంటాడు. అలాగే వీరిని కూడా బాగు చేసే బాధ్యత నాది. మారుతారులే, నువ్వు బాధపడకు అని తాత్యాని సముదాయించాడు బాబా. వీడియో నచ్చితే ఓం సాయిరామ్ అని కామెంట్ పెట్టండి.